దాదాపుగా 29 మంది సెలబ్రిటీస్ పైన అయితే కేసనేది నమోదైంది. వాళ్ళందరినీ కూడా ఈడీ విచారణకి రావాలి అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు ఈడీకి ఈ కేసు వెళ్ళిపోయిన తర్వాత విచారణ అనేది ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఈడీ అనేది మనకి జనరల్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనేది ఈ మనీ లాండరింగ్ అంశాలు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఈ దీంట్లో కేసులనేది నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే, వీళ్ళకి ఎలా డబ్బులొచ్చినాయి, ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు పొందారు అనే అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మనకి మియాపూర్‌లో, పంజగుట్టలో, వైజాగ్‌లో, సైబరాబాద్ ఆహ్, పు పరిధిలో నమోదైన కేసులను బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్‌ను తీసుకొని వీళ్ళు కేసు నమోదు చేశారు. ఈ ఈ ఈడీ కేసు నమోదు చేసి 29 మంది సెలబ్రిటీలకి సమన్లు జారీ చేసినట్టు మనకున్న సమాచారం. ఈ ఈడీ ఎప్పుడు ఏదైతే మనీ లాండరింగ్ అంటే హవాలా ద్వారా డబ్బులొచ్చినాయా? వీళ్ళు వీళ్ళ ఎలా తీసుకున్నారు? వీళ్ళ సోర్స్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి మిస్‌అప్రాప్రియేషన్ ఏదన్నా ఉంటే ఈ ఆస్తులన్నీ అటాచ్ అయితే చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఇంకా మిగతా ఇన్వెస్టిగేషన్‌కి, ఈ ఈడీ ఇన్వెస్టిగేషన్‌కి, ఈ ఇన్వెస్టిగేషన్‌లో జరిగే వీటికి డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో మనకి మామూలు ఏ కేసైనా, ఎన్ఐఏ కేసైనా, సీబీఐ లాంటి కేసులైనా, మామూలు రెగ్యులర్ క్రిమినల్ కేసులైనా ఎఫ్ఐఆర్ అంటాం. దీంట్లో ఈడీలో ఈసీఐఆర్ అంటారు. ఈసీఐఆర్ నథింగ్ బట్ ఎఫ్ఐఆర్‌గా పరిగణించొచ్చు. ఈక్వల్ అంటే ఎఫ్ఐఆర్‌గా పరిగణించొచ్చు గానీ ఎఫ్ఐఆర్ లాంటి సమాచారమే. కానీ ఎఫ్ఐఆర్ ఏమైతది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. ఈసీఐఆర్ మాత్రం పబ్లిక్ డాక్యుమెంట్ గాదు. ఈడీకి ఇలాంటిని అరెస్ట్ చేయడము, సెర్చ్ చేయడము, ప్రాపర్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది వాళ్ళకి అసాధ్యమైన విషయమైతే అసలుండదు. దాదాపు ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ఈ కేసైతే నమోదు చేస్తారు.